హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీస్ బై గని. ఈ వీక్ నవంబర్ 17 నుంచి 23 వరకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చిన టాప్ 10 పాపులర్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అన్నిటిని మీకు ఫాస్ట్ అండ్ ఈజీగా చెప్పడానికి వచ్చేసా. మరి వీటిని ఎక్కడ చూడాలి, ఏ లాంగ్వేజ్ లో ఉన్నాయి, ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అలాగే ఎందుకు చూడాలి అనే ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్ గా చెప్తాను. ఇక మొదలెడదామా? ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల 21వ తేదీ మనకు కావాల్సిన తెలుగు డబ్బుడ్ వర్షన్ లో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్. మొదటి 2 సీజన్లు భారీ హిట్టుపడడంతో సీజన్ 3కి చాలా పాపులారిటీ వచ్చింది. ఎంతో మంది దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. అందుకే ఇది టాప్ 1 లో నిలిచింది. పొలిటికల్ డ్రామా, ఎమోషనల్ మూమెంట్స్ అండ్ మాస్ యాక్షన్ ఫుల్ గా ఉన్నాయి. ఈ మూవీని ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు కాబట్టి డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 2 బైసన్. ఇది నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 17వ తేదీన రిలీజ్ అయిపోయింది. తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. స్పోర్ట్స్ అండ్ సోషల్ డ్రామా, కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో రూరల్ ఇండియన్ స్టోరీ, రగ్గుడ్ ఎమోషన్స్, క్యాస్ట్ యాంగిల్స్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, చాలా రా అండ్ రియలిస్టిక్ గా ఒక బెస్ట్ మూవీని వాచ్ చేసా అనే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా ఇస్తుంది. మీకు సర్పట్ట పరంపర అనే మూవీ చూసి ఉండి అది నచ్చింటే ఈ మూవీ డెఫినెట్లీ డ్యామ్ షూర్ మీకు నచ్చుతుంది. ఇక వాళ్ళ యాక్టింగ్, ఎమోషనల్స్, ఇంకా రియాలిటీలో ఏవైతే జరుగుతాయి అనేటివన్నీ పర్ఫెక్ట్ గా చూపించినారు. మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. నెంబర్ 3 హోమ్ బౌండ్. ఈ మూవీ కూడా నెట్ఫ్లిక్స్ లోనే అవైలబుల్ గా ఉంది. ఈ నెల 21వ తేదీ తెలుగులో మేబీ రావచ్చు, రాకపోవచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ గా లేదు కాబట్టి ఏమీ చెప్పలేను. నెక్స్ట్, ఈ మూవీ కోవిడ్ లాక్డౌన్ టైంలో కొంతమంది వాళ్ళ ఉండే ఊరు వదిలేసి ఇంకో ఊరికి వెళ్ళి వర్క్ చేసినప్పుడు వాళ్ళు పడిండే బాధలు, వాళ్ళు పడిండే ఎమోషన్స్ అన్ని చూపించే ఫిల్మ్ ఇది. ఇక ఈ మూవీలో ఎమోషన్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. IMDb వాళ్ళు కూడా 8.1 ఇచ్చిన రేటింగ్స్. సినిమా కొంచెం స్లోగా ఉంటుంది, కాకపోతే మనకు మంచి ఫీల్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4 ద బెంగాల్ ఫైల్స్. ఈ మూవీ నవంబర్ 21వ తేదీ G5 లో అవైలబుల్ గా ఉంటుంది. ఇది ఒక బెంగాలీ మూవీ, కాకపోతే మన కోసం తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఇది ఒక హిస్టారికల్ అండ్ పొలిటికల్ డ్రామా మూవీ. పార్టీషియన్స్ ఎరా వైలెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది స్టోరీ లైన్ మొత్తం. చాలా బోల్డ్ టాపిక్స్, అంటే సెన్సిటివ్ విషయాలు, కాంట్రవర్షియల్ విషయాలు అన్నీ మనం చూడొచ్చు. హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అలాగే ఇంటెన్స్ డ్రామా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. నెక్స్ట్ నెంబర్ టాప్ 5 లో ఉండేది జిడ్డీ ఇష్క్. జిడ్డీ ఇష్క్ అంటే ఏందబ్బా అని తలకాయ గీరుకొని ఓపెనింగ్ సేపులు సెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే జిడ్డీ అనేది హీరో పేరు అన్నమాట. ఇష్క్ అంటే ప్రేమ. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. మన కోసం జియో హాట్‌స్టార్ లో ఈ నెల 21వ తేదీ తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ మూవీ పేరులోనే ఉంది జిడ్డీ ఇష్క్ అంటే ప్రేమ అని. ఇది ఒక లవ్ స్టోరీనే, కాకపోతే కంప్లీట్ ట్విస్ట్ ఫిల్డ్ థ్రిల్లర్. రివెంజ్, బిట్రేలు, హై డ్రామా ఆల్ ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. మంచి ఎమోషన్ కనెక్షన్స్ తో సస్పెన్స్ లవర్స్ కి చాలా నచ్చుతుంది. నెక్స్ట్ టాప్ 6 లో ఉండేది ఏ మ్యాన్ ఆన్ ద ఇన్సైడ్ సీజన్ 2. మీరు కన్నా సీజన్ 1 చూడకన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే మీరు ఆ సీజన్ చూస్తేనే ఈ సీజన్ అర్థమవుతుంది. దానికి తోడు సీజన్ 1 కి IMDb వాళ్ళు 7.6 ఇచ్చినారంటే మీకు ఖచ్చితంగా నచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఈ నెల 20వ తేదీ మనకు కావాల్సిన తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. డీప్ ఎమోషన్స్, టఫ్ డిసిషన్, స్లో బర్న్ టెన్షన్. దీనివల్ల బింజ్ లవర్స్ కి పర్ఫెక్ట్. బింజ్ లవర్స్ అంటే తెలుసు కదా, ఒకసారి సిరీస్ స్టార్ట్ చేస్తే అయ్యే వరకు భూకంపం, సునామీ ఏదొచ్చినా లేవరు. నెక్స్ట్ నెంబర్ 7 ద రోసెస్. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ. ఇక దీంట్లో మనకందరికీ బాగా పరిచయం ఉండే డాక్టర్ స్టీఫెన్ స్ట్రేంజే హీరో. ఇది కూడా సేమ్ జియో హాట్‌స్టార్ లో ఈ నెల 20వ తేదీ మనకు కావాల్సిన తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. డార్క్ కామెడీ, ఫ్యామిలీ డ్రామా రెండు కలిపి మంచి మిక్స్డ్ స్టైల్లో చూపిస్తారు. అలాగే లైట్ హార్టెడ్ గా స్టార్ట్ అయ్యి స్లోగా ఇంటెన్స్ పెంచుతుంది. ఈజీ వాచ్, ఫన్ మూమెంట్, మంచి ఎంటర్టైనర్ అవుతుంది. దానికి తోడు IMDb వాళ్ళు 6.7 కూడా ఇచ్చారు రేటింగ్స్. నెక్స్ట్ నెంబర్ 8 బ్యాక్ టు బ్లాక్. ఇది ఒక బయోగ్రాఫికల్ డ్రామా మూవీ. ఈ నెల 17వ తేదీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఇది ఒక ఫేమస్ సింగర్ అయిన ఆమీ వైన్ హౌస్ లైఫ్ స్టోరీ. మ్యూజిక్ లవర్స్ కి చాలా ఎమోషనల్ అండ్ ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా లేదు, కాకపోతే స్టోరీ ఈజ్ యూనివర్సల్. యూనివర్సల్ అంటే తెలిసిందే కదా, ఒక కథని ఎవరైనా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అలాగే అందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందరికీ కనెక్ట్ అయ్యే కథనే యూనివర్సల్ అంటారు. నెక్స్ట్ నెంబర్ 9 అజ్టెక్ బ్యాట్మ్యాన్ క్లాష్ ఆఫ్ ఎంపైర్స్. ఇది ఒక యానిమేటెడ్ ఫ్యాంటసీ సూపర్ హీరో మూవీ.
ఇది కూడా జియో హాట్స్టార్ లో నవంబర్ 23వ తేదీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీకు యానిమేషన్ అన్నా కార్టూన్ మూవీస్ అన్నా ఇష్టమైతే మీకు ఇది బాగా నచ్చుతుంది. డిఫరెంట్ వరల్డ్ లో బ్యాట్మెన్, అజ్టిక్ కల్చర్ ప్లస్ సూపర్ హీరో ఎలిమెంట్స్ అన్ని మిక్స్ అయ్యి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ నెంబర్ 10 ద మైటీ 9. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 19వ తేదీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో ఉండే మరొక యానిమేటెడ్ ఫ్యాంటసీ సిరీస్. ఇది క్రిటికల్ రోల్ అనే డంగినోస్ అండ్ డ్రాగన్స్ గేమ్ వరల్డ్ ని యానిమేషన్ ఫార్మాట్ లో చేసిన సిరీస్. మీకు ఇది ఇంకా క్లారిటీగా అండ్ సింపుల్ గా చెప్పాలంటే ఒక గేమ్ లోని క్రిటికల్ రోల్ అనే ఒక పార్ట్ ని వాళ్ళు మూవీ సిరీస్ గా తీసినారు. ఫ్యాంటసీ వరల్డ్స్, మ్యాజిక్, క్వైస్, ఫ్యాన్సీ లవర్స్ కి ఇది పండగే. ఎందుకంటే ఐఎండిబి వాళ్ళు కూడా 8.7 ఇచ్చిన రేటింగ్స్ కాబట్టి ఖచ్చితంగా ఇది పండగే. సో ఆల్ మై హీరోస్, ఇది ఇవి టాప్ 10 ఓటీటీ రిలీజ్ లిస్ట్. వీటిల్లో తెలుగు ఆడియన్స్ కి నన్ను సజెస్ట్ చేయమంటే ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3, బైసన్, హోమ్ బర్న్, ద బెంగాల్ ఫైల్స్, జిడిక్, ఇష్క్ అండ్ రోసెస్. వీటిలో మీరు ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ థర్స్డే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. ఓకే హీరోస్, బై బాయ్.